వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టును టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. వంశీపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని భూమన ధ్వజమెత్తారు. ప్రతీకారంతోనే అరెస్టు చేశారని ఆరోపించారు. వంశీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి చంద్రబాబు లోకేష్ ఆనందం పొందుతున్నారని విమర్శించారు. అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలపై కార్యకర్తలు సంయమనంతో ఉండాలని కోరారు భూమన కరుణాకర్ రెడ్డి. వల్లభనేని వంశీ గారి అరెస్టు పని కట్టుకొని ప్రతీకారం తీర్చుకోవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పుడు కేసు బనాయించి ఈ రోజున అరెస్టు చేయటం జరిగింది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇలా వైసీపీ నాయకులందరినీ కూడా ద్వేషంతో వీళ్ళని ఏదో ఒక రకంగా తుదమెట్టించాలా రాజకీయంగా అన్నటువంటి దురుద్దేశంతో ఓ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నటువంటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వంశీని అరెస్టు చేసినట్టుగా స్పష్టంగా లోకమంతా కూడా అర్థం చేసుకుంటున్నది. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న సభ్య సమాజం చేత్కరించుకుంటున్నది. వంశీ మీద ఏ రకమైనటువంటి గతంలో ఒక చిన్న కేసు ఉన్నది. ఆ కేసును ఆయనకు కోర్టులో బెయిల్ కూడా ఇచ్చింది. కానీ ఈ రోజున ఎస్సీ ఎస్టీ కేసు అని చెప్పి మరొక కేసు, తప్పుడు కేసు బనాయించి అతన్ని అరెస్టు చేసి ఏదో సంతోషపడాలనేటువంటి వీళ్ళ తాపత్రయం కొద్ది రోజుల్లోనే తొలగిపోయి వంశీ కడిగిన ముత్యంలాగా బయటికి వచ్చి వంశీ మీద జరిగినటువంటి ఆ అపవాదు